యూనివర్సిటీలో దళిత నేత మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్ నిర్వహించారు. మంత్రి అట్లూరి లక్ష్మణ్ పై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాజకీయ విభేదాలు ఉన్న వ్యక్తిగత స్థాయిలో అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. మంత్రిపై దూషణలకు పొన్నం ప్రభాకర్ తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దళిత మంత్రిని లక్ష్యంగా చేసుకోవడం సమాజానికి అవమానకరమని మందకృష్ణ హెచ్చరించారు. పొన్నం వ్యవహార శైలి ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, దళిత సంఘాలు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. సోదరులు పొన్నం ప్రభాకర్ గారు దళిత, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అయిన అట్లూరి లక్ష్మణ్ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అనేది స్పష్టంగా రుజువుతుంది. ఒక దళిత, ఒక మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మంత్రిని ఒక దున్నపోతు అనే వాక్యతో మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బేషరతుగా వెంటనే అట్లూరి లక్ష్మణ్ గారికి పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. తోటి దళిత వర్గాలకు సంబంధించిన మంత్రి పట్లనే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం మేమే కాదు, సమాజం ఎవరు కూడా అంగీకరించారని, ఇంకా మీరు మీనావేశాలు లెక్క పెట్టుకోకుండా బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.